భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జనవరి 21 మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్ యూకో బ్యాంక్లో ఉద్యోగిగా పనిచేస్తూనే నటనా రంగానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ హిందీ నటి స్మితా పాటిల్ రికమెండేషన్తో బీఆర్ చోప్రా ప్రతిష్టాత్మక సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రాజ్ బబ్బర్ నాటక సంస్థ ద్వారా అనేక రంగస్థల నాటకాల్లో నటించి గుర్తింపు పొందారు. బాలీవుడ్లో అమెరికా నటించిన సర్ఫరోష్, లగాన్ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సాయి చిత్రంలో భిక్షు యాదవ్ పాత్రతో ప్రదీప్ ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ పాత్రలో ఆయన చూపిన నా భూతో నా భవిష్యత్ నటనతో టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న విలన్ గా మారిపోయారు. అనంతరం గజనీ చిత్రంలో టైటిల్ రోల్ పోషించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఛత్రపతి, భద్ర, స్టాలిన్ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో ప్రతినాయకుడిగా అలరించిన ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.